ప్రైజ్ యాక్షన్‌ని స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రాసెస్‌లో ఇవాల్టి వీడియోలో మనం నేర్చుకోబోయే ఇంపార్టెంట్ బేసిక్స్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఏంటి అంటే హ్యామర్ క్యాండిల్. ఒక స్టాక్‌లో లేదా నిఫ్టీలో లేదా బ్యాంక్ నిఫ్టీలో ఒక పర్టిక్యులర్ డే రోజున డౌన్ ట్రెండ్‌లో స్టాక్ ప్రైజెస్ కిందకి వెళ్తున్నాయి అని అనుకుందాం. సో, ఇలా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ కిందకి వెళ్తూ ఉంటాయో అలాంటప్పుడు సెల్లర్స్ మార్కెట్‌లో డామినేట్ చేస్తున్నారు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. కానీ ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని చెప్పి అనుకోవచ్చు. లేదా కొత్త బయర్స్ ఎంటర్ అవ్వచ్చు. అలాంటప్పుడు యూజువల్‌గా మనకి హ్యామర్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ యొక్క ప్రాఫిట్ బుకింగ్ ద్వారా లేదా కొత్త బయర్స్ ఎంటర్ అవ్వడం వల్ల స్టాక్లో అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే ఇలాంటి హ్యామర్ క్యాండిల్స్ వస్తాయో అలాంటప్పుడు మనం బయింగ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇలాంటి హ్యామర్ క్యాండిల్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు అది రెడ్ కలర్లో ఉందా గ్రీన్ కలర్లో ఉందా అని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి హ్యామర్ క్యాండిల్స్లో బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. వేరాజ్ విక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అయితే యూజువల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎంత పెద్ద విక్ ఉంటే అంత ఈజీగా పైకి వెళ్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ యొక్క ప్రైజ్ యాక్షన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెల్లర్స్ కంట్రోల్లో ఉండడం వల్ల స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్గా పడిపోతూ ఉన్నాయి. బట్ కాసేపటి తర్వాత మార్కెట్లో కొత్త సెల్లర్స్ రాకపోవడం వల్ల సెల్లర్స్ వాళ్ళ కంట్రోల్ని లూజ్ అయిపోతారు. ఎప్పుడైతే సెల్లర్స్ వాళ్ళ చేతిలో నుంచి కంట్రోల్ పోయింది అని అనుకుంటారో అలాంటప్పుడు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి టైంలో హ్యామర్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అని అంటే ఇక్కడ న్యూ బయర్స్ కూడా రావడం వల్ల స్టాక్ ప్రైజెస్ ఇమీడియట్గా రివర్స్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్నే మనం ఇంకొన్ని చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చేసి స్టాక్ బెరిష్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది. బట్ ఈ 2 రెడ్ కలర్ బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎయిదర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేది స్లో చేసి ఉండొచ్చు. దానివల్ల నెక్స్ట్ ఫామ్ అయ్యే 3 to 4 క్యాండిల్స్ రెడ్ కలర్ క్యాండిల్స్ అయినా కూడా చాలా చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా ఫస్ట్లో ఉన్న స్ట్రాంగ్ సెల్లర్స్ ఇప్పుడు వీక్ అయిపోయారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇలాంటప్పుడు కనుక మనకు ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు మనం బయింగ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే ఇమ్మీడియట్గా పైకి వెళ్ళకపోవచ్చు. మళ్ళీ ఒకసారి కొత్త సెట్ ఆఫ్ సెల్లర్స్ వచ్చేసి మార్కెట్ని టెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూ సెల్లర్స్ వచ్చి మార్కెట్ని ఇంకొంచెం కిందకి తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. బట్ కాసేపటి తర్వాత వాళ్ళ యొక్క సెల్లింగ్ ఎఫర్ట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళకి అర్థమైపోయింది సెల్లర్స్ వీక్గా ఉన్నారు, ఇక్కడ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అని. అప్పటి నుంచి స్టాక్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి హ్యామర్ క్యాండిల్ వస్తుందో ఇమీడియట్గా 3-4 క్యాండిల్స్లో పెరుగుతుంది అని ప్రతిసారి అనుకోకూడదు. కొన్నిసార్లు మళ్ళీ నెక్స్ట్ సెల్లర్స్ టెస్టింగ్ జరిగి దాని తర్వాత పెరుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఈ స్టాక్ మనకి బుల్లిష్ మొమెంటంలో కనపడుతూ ఉంది. అండ్ బుల్లిష్ మొమెంటంలో కూడా హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి మూవ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని అర్థమవుతుంది. కానీ కాసేపటి తర్వాత మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సో ఇలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ కొంతవరకు పడిపోయాయి. కాకపోతే మార్కెట్ యొక్క మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి లోవర్ లెవెల్స్లో మనకి హయ్యర్ లోస్ ఫామ్ అయినప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్స్ ఫామ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇలాంటి సపోర్ట్స్ దగ్గర ఒకవేళ హ్యామర్ క్యాండిల్ కనుక ఫార్మేషన్ జరిగింది అని అంటే అలాంటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం బై ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ స్టాక్ యొక్క మేజర్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కాబట్టి ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ వీకెన్ అయిపోయి మళ్ళీ మేజర్ ట్రెండ్ అయిన అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఫైనల్గా మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో ఒక పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్లో పైకి వెళ్ళాలి అని అనుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా ఒక స్టాక్ పెరిగేటప్పుడు కంటిన్యూస్గా పెరుగుతూ ఉండదు. ఎక్కడైతే స్టాక్ బాగా పెరుగుతుందో అలాంటప్పుడు ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల మళ్ళీ నార్మల్ ప్రైజెస్కి కొన్నిసార్లు రావచ్చు. ఎప్పుడైతే నార్మల్ ప్రైజెస్కి వస్తుందో తర్వాత కొంత టైం అయ్యాక మళ్ళీ అప్ ట్రెండ్లోకి గనక వెళ్తే ఎప్పుడైతే నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో అలాంటప్పుడు పాస్ట్లో ఏదైతే స్టాక్ యొక్క రెసిస్టెన్స్ ఉందో అది ఫ్యూచర్లో మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే మనం ఒక మూవింగ్ యావరేజ్ లైన్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది కూడా వన్ ఆఫ్ ది సపోర్ట్ అవుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర రేపటి రోజున ఒక హ్యామర్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అని అంటే అక్కడ నుంచి కూడా స్టాక్ యొక్క బయింగ్ మొమెంటం అనేది కంటిన్యూ అవ్వబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకు కంటిన్యూ అవ్వబోతుంది, సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయిపోతున్నారు అండ్ బయింగ్ మొమెంటం స్టార్ట్ అవబోతుంది అని ఒక ఇండికేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.
సో ఇలా మార్కెట్ సిట్యువేషన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ హ్యామర్ క్యాండిల్ని యూజ్ చేస్తూ మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.